కల్పించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేస్తుంది. ఆటో కార్మిక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్న ఆటో కార్మిక రంగాన్ని కాపాడుతున్నటువంటి బాధ్యత ప్రభుత్వాలకు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావులపాలెం బహిరంగ సభలో వాగ్దానం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందువల్ల తక్షణమే ఆటో కార్మిక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి. అలాగే ప్రధానమైనటువంటి అపరాధ రుసుము పేరుతో కార్మికులను దోపిడీ చేస్తున్నటువంటి జీవో నంబర్ 21, 31 కూడా రద్దు చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే బుడమేరు వరద విజయవాడ నగరం విలపించింది. 6,000 BSC ఆటోలు సర్వనాశనమైనటువంటి నేపథ్యంలో కేవలం 10,000 రూపాయలు కంటి తుడుపుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాంపెన్సేషన్ ప్రకటించింది. మేము అడుగుతున్నాం, ఇవాళ కనీసం 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిస్తే పరిశీలిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి తక్షణమే 25,000 రూపాయలు తక్షణమే పర్మిషన్ అనుమతి ఇవ్వకపోతే, మంజూరు చేయకపోతే శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత కార్మిక శాఖ కార్యాలయం ముట్టడికి కూడా మేము ఆటో కార్మిక సంఘంగా సిద్ధపడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదే సందర్భంలో వాహన మిత్ర అలాగే అనేక సమస్యలు వాళ్ళ ఆటో కార్మిక రంగం చుట్టుముట్టేటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఈరోజు రాష్ట్ర సమితి పిలుపు మేరకు విజయవాడ నగరంలో ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈ ధర్నాన్ని ఏపీ ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను.